నమస్తే అండి అందరికీ. ఈరోజు మేము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి, యాదాద్రి. ఇది మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి 70 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి సుమారు. ఇక్కడికి రావాలనుకుంటే మనకి బస్ మార్గం ఉంది, రైల్వే ఉంది. మనము సొంతంగా ట్రాన్స్పోర్టేషన్ అంటే మన ఓన్ వెహికల్ ద్వారా కూడా మనం రావచ్చు ఇక్కడికి. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7:30 నుంచి 11:30 వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 3 PM వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 నుంచి వెళ్ళి 7 వరకు ఉంటుంది. మళ్ళీ నైట్లో 8:15 నుంచి 9 వరకు ఉంటుందండి. ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి. మామూలు వెహికల్స్ పార్కింగ్ చేసుకొని మనం డైరెక్ట్ గుట్ట మీదకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. దాని ద్వారా మనము కొండపైకి వెళ్ళొచ్చు. ఒకవేళ కాదు మనం వెహికల్ తీసుకొని వెళ్ళాలనుకుంటే గుట్టపైకి పెయిడ్ పార్కింగ్ ఉంటుందండి. అక్కడ మామూలుగా అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది మన వెహికల్ పెట్టడానికి. మళ్ళీ ఇక్కడ మనకి దర్శనానికి వచ్చేసరికి మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, పెయిడ్ దర్శనం ఉంటుందండి. ఇక్కడ నేను క్యూ లైన్ చూపించాను కదండి, అదంతా మనకి ఫ్రీ దర్శనం. మనకు పెయిడ్ దర్శనం కూడా కావాలనుకుంటే 150 పే చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనము స్థల పురాణం గురించి కొంచెం చెప్పుకుందామండి. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు కంప్లీట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన స్థల పురాణంకి వచ్చేసి మనకి ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారని అందరికీ తెలిసింది కదండి. ఇక్కడ మనకి ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఆయన చిన్నతనం నుంచి హరిభక్తుడు. ఆయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చిన నిశ్చల తపస్సులో ఉన్న ఈ మహర్షి చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియదు, కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నారో ఆ హరికి తెలిసింది. ఆయన దగ్గర ఉన్న సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుడిని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలుగా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా ఆ సుదర్శనము అనతి కాలంలోనే వెలుస్తున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన వెలిసి స్వామి దర్శనానికి వచ్చి భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి తన తపస్సు కొనసాగించారు. ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షం అయ్యారు. యాదన్న మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు. ఆ ఋషి కోరిక మీదే ఈ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నారు. ఇక్కడ మనకి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం మెట్ల మార్గం కొంచెం ముందుకు వెళ్తే మనకి శివాలయం కూడా ఉంటుందండి. అక్కడ కూడా దర్శనం చేసుకొని మెట్ల మార్గం ద్వారా మనము ఎగ్జిట్ పాయింట్కి వెళ్తామండి. అక్కడ ఎగ్జిట్ పాయింట్లో మనకి కోనేరు ఉంటుంది, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉంటారండి. అక్కడ కూడా దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి మెట్ల మార్గం కూడా ఉందండి. మెట్లు మార్గం ద్వారా కూడా మనం గుట్టను చేరుకోవచ్చు, పైకి కొండపైకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం నడిచే వాళ్ళకి కీళ్ళ నొప్పులు పోతాయి, అంటే కొండపైకి ఎక్కే వాళ్ళకి కీళ్ళ నొప్పులు పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.